ఈ బేబీ 6, 7, 8 మంత్ ఏజ్లో ఉన్నారా? ఏం ఫుడ్ స్టార్ట్ చేయాలి? ఎంత క్వాంటిటీ ఇవ్వాలి? డేలో ఎన్ని టైమ్స్ ఫీడ్ చేయాలి? ఫింగర్ ఫుడ్స్ సేఫా? వాటర్ ఎప్పుడు ఇవ్వాలి? ఎగ్, యోగర్ట్, ఫ్రూట్స్ అన్నీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నీ మీ మైండ్లో ఉన్నాయా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నేను మా బేబీ ఫుడ్ జర్నీని షేర్ చేస్తాను అలాంగ్ విత్ యూజ్ఫుల్ టిప్స్. హోప్ మీకు యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా బేబీ యొక్క 6 to 8 months యొక్క సాలిడ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా మీకు డౌట్గా ఉంటే మీ డాక్టర్ని అడ్వైస్ తీసుకోండి. ఎందుకంటే ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్ కదా. సో మా బేబీ డిఫరెంట్గా ఉంటుంది, మీ బేబీ డిఫరెంట్ ఉంటుంది. సో ఆల్వేస్ ఫాలో మీ డాక్టర్ అడ్వైస్. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవ్రీ న్యూ ఫుడ్ ట్రై చేసే ముందు డాక్టర్ని ఒకసారి అడగండి. ఎందుకంటే కొంతమంది బేబీస్కి ర్యాషెస్ అవన్నీ వస్తాయి. సో మనం ఎప్పుడైనా అడ్వైస్ తీసుకోవాలి డాక్టర్ది. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఈ వీడియోస్లో షేర్ చేసుకుంటాను నేను. నా ఛానల్లో లాట్స్ ఆఫ్ కంటెంట్ ఉంది, బేబీ రిలేటెడ్ అండ్ మామ్ రిలేటెడ్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. నేను పెట్టిగానే మీకు వీడియో రావాలి అంటే నాకు చేపించట్లేదు, నవ్వుతున్నాడు. నేను పెట్టిగానే మీకు వీడియో రావాలంటే ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 6 month వచ్చాక బేబీకి మెయిన్ న్యూట్రిషన్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్. సాలిడ్స్ అనేవి జస్ట్ లెర్నింగ్ స్టేజ్ మాత్రమే. అవి స్టార్ట్ చేస్తున్నామని కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి అంత సరిపోదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నేర్చుకుంటుంటారు ఎలా తినడము. సో మనం మిల్క్ కూడా పెట్టాలి వాళ్ళకి. అసలు బేబీ సాలిడ్కి రెడీగా ఉన్నారని ఎలా తెలుసుకోవాలి? దానికి కొన్ని సైన్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే, హెడ్ కంట్రోల్ ఉండాలి, సపోర్ట్తో స్ట్రైట్గా కూర్చోవాలి, ఫుడ్ చూస్తే ఇంట్రెస్ట్ చూపించాలి, మౌత్ దగ్గరికి తీసుకుంటే ఓపెన్ చేయాలన్నమాట. ఎప్పుడైనా స్టార్ట్ చేసే ముందు ఓన్లీ సింగిల్ ఫుడ్తోనే స్టార్ట్ చేయాలి. మల్టిపుల్ ఫుడ్ మిక్స్ చేయకూడదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయి అనేది మనం గమనించవచ్చు సింగిల్ ఫుడ్తో. ఇనీషియల్గా ఏంటంటే 1 to 2 స్పూన్స్ సరిపోతుంది వాళ్ళకి 6 monthsలో. నేనైతే 3-day రూల్ ఫాలో అయ్యాను అనమాట. ఎలా అంటే ఎవ్రీ న్యూ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 3-day అబ్జర్వేషన్ చేయాలన్నమాట. ఏమైనా రియాక్షన్స్ కానీ ఏమైనా ర్యాషెస్, వామిటింగ్స్ ఏమైనా వస్తున్నాయో లేదో గమనించాలి మనం. సో బేబీ అంతా ఓకే అయితే సో మనం అప్పుడు నెక్స్ట్ ఫుడ్కి వెళ్ళాలన్నమాట. 6 monthsలో ఏం చేశానంటే రైస్ ప్యూరీ, బనానా, ఓట్ మిల్, అవకాడో, స్వీట్ పొటాటో, క్యారెట్, యాపిల్ ప్యూరీ అండ్ పేర్ ప్యూరీ ఇవన్నీ తనకి ఇంట్రడ్యూస్ చేశాను. ఇందులో తనకు కొన్ని నచ్చాయి, కొన్ని తనకు నచ్చలేదు. బట్ అట్లీస్ట్ తను ట్రై చేశాడనమాట అన్ని ఫుడ్స్ ఒకసారి. 7th monthకి బేబీ స్లోలీ డిఫరెంట్ టెక్చర్స్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ టైంలో నేనైతే ఎగ్ యోక్, దాల్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, సమ్ ప్రోటీన్ కూడా తనకి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. మెయిన్లీ యోగర్ట్ ఇవన్నీ తనకి బాగా నచ్చాయి. ఏది చేసినా సరే డాక్టర్ని అడ్వైస్ తీసుకోవాలి. నేను అబ్జర్వ్ చేసింది ఒకటి మీతో షేర్ చేసుకుంటా. మన మీల్ టైం అనేది వాళ్ళకి ఫన్గా ఉండాలి కానీ స్ట్రిక్ట్గా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు మెస్ చేసినప్పుడు మనం టెన్షన్ పడిపోకూడదు, అయ్యో ఇంత మెస్ చేసేసాడని. దట్స్ ఓకే, ఏం అవ్వదు, మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మెస్ చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారనమాట. సో అంత పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ప్రతి ఫుడ్ని పట్టుకొని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట. సో అలా మెస్ అవ్వడంలో తప్పేం లేదు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు రైస్ని కొంచెం సోక్ చేసేసి ఆరబెట్టుకున్నాను అనమాట. తర్వాత ఆరాక రైస్ రోస్ట్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలన్నమాట. అదే మా బేబీకి రైస్ ప్యూరీగా పెడుతున్నాను అనమాట తనకి. ఇనిషియల్గా అయితే తనకి ఇలానే పెట్టేదాన్ని. తినేటప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ మా బేబీతో టైం స్పెండ్ చేసేద్దాను అనమాట. సో తనకి ఇంట్రెస్ట్ రావాలని నేను తింటూ తనకి చెప్పేద్దాను అనమాట. సో తను అలాగా చూసి నేర్చుకునేవాడు అనమాట తను. ఈ టైంలో నేను ఎగ్ కూడా తనకి ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడు నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే 6th monthలో అవకాడో పెట్టాను కదా, ఇప్పుడు అవకాడో ఎగ్ని మిక్స్ చేశాను అనమాట. ఎగ్ తింటున్నాడు కదా అని చెప్పి మిక్స్ చేశాను రెండింటిని. మిక్స్ చేయడం వల్ల తను రెండింటికి కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా రెండు తినడం మానేశాడు అనమాట. అలాంటి మిస్టేక్స్ మీరు ఎవరూ చేయొద్దండి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో మనం ఒక్క ఫుడ్డే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. మల్టిపుల్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి రిమైనింగ్ ఫుడ్ కూడా వాళ్ళు తినరనమాట. నేనైతే ఆ మిస్టేక్ నేర్చుకున్నా. ఈ మిస్టేక్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నా.
ఇనిషియల్గా మామ్స్కి అన్నీ పెట్టాలనిపిస్తుంది కదా, సో నాకు కూడా అలానే అనిపించింది. ఇక్కడ నేను ఓట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను మా బేబీకి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ఓట్స్ నేను తీసుకున్నాను. ఇది కాస్కోలో దొరుకుద్ది అనమాట. ఇది జస్ట్ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బేబీకి పెట్టేటప్పుడు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. వాటర్లో మిక్స్ చేసుకొని హాట్ వాటర్లో వేసేసి కొంతసేపు ఉడికించుకుంటే బేబీకి ఇచ్చేయచ్చు. మా బేబీకి అయితే ఓట్స్ చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఓట్స్నే బాగా అలవాటు చేశాను అనమాట. అది కొంచెం హెల్తీగా అనిపిస్తుందని. వన్స్ ఒకసారి ఓట్స్ తినారంటే దాంట్లో ఏమైనా ఫ్రూట్స్ కానీ యాడ్ చేస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పి తనకి ఇంట్రడ్యూస్ చేశాను. ఓట్స్ బదులు మనం ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ రైస్ ఇంకైనా చేయొచ్చు అనమాట. ఇంకా నేను 6 to 7 month టైంలో ఏం చేశానంటే రైసు, కందిపప్పు, పెసరపప్పు తీసుకొని కొంచెం నానబెట్టి ఆరాక అవి రోస్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని పౌడర్ చేసుకున్నాను అనమాట, లైక్ ఉగ్గు టైప్లో. స్టార్టింగ్లో ఏం చేయాలంటే మనం ఓన్లీ 1 or 2 పప్పులు మనం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అంత త్వరగా డెవలప్ అవ్వదు కాబట్టి సో వాళ్ళకి అరగదనమాట. సో అందువల్ల మనం ఇనీషియల్గా 1 to 2 పప్పులు వేసుకున్నాం అనుకో, అవి వాళ్ళకి నచ్చాక మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. అంటే ఏంటంటే వాళ్ళకి ఏమైనా రియాక్షన్స్ కానీ వస్తాయి కదా, అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ రియాక్షన్స్ ఏం రాలేదు అంటే ఓకే, ఇవి మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని మనం అప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మా బేబీకి ఓట్స్ పెడుతున్నాను అనమాట. తనకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైం తనకి తినిపిస్తున్నా. తను తిండేమో అనుకున్నా, బట్ తనకి బాగా నచ్చింది. 8 monthsకి వచ్చారంటే బేబీకి కొంచెం చూయింగ్ అలవాటు అవుతుంది అనమాట. సో అప్పుడు బేబీకి సాఫ్ట్ ఫింగర్ ఫుడ్స్ అనేది ఇవ్వచ్చు. లైక్ ఎలా అంటే సాఫ్ట్ బనానా పీసెస్ అండ్ స్టీమ్డ్ క్యారెట్, అవకాడో క్యూబ్స్, ఇడ్లీ పీసెస్, సాఫ్ట్ రైస్, పాస్తా ఇలాంటివన్నీ బేబీకి ఇవ్వచ్చు అనమాట. ఇంకా స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా ఇవ్వచ్చు. ఈ టైంలో ఏంటంటే బేబీకి సెల్ఫ్ ఫీడింగ్ ఎంకరేజ్ చేయాలి. నేను ఫ్లోర్ మొత్తం అవుతుంది, బట్ పర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశాక వాళ్ళు నేర్చుకున్నారనుకో మనకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇండిపెండెంట్గా వాళ్ళకి తినడం అలవాటు అయిపోతే. టైంలో మా బేబీకి ఎన్నిసార్లు మీల్ పెట్టేదాన్నో చెప్తాను. డేలో ఎన్ని మీల్స్ ఇవ్వాలి అని క్వశ్చన్స్ చాలామందికి వస్తాయి కదా. మార్నింగ్ లేవగానే మిల్క్, తర్వాత బ్రేక్ఫాస్ట్ అంటే సాలిడ్స్ లాగా, తర్వాత వాళ్ళకి మిల్క్, తర్వాత లంచ్, తర్వాత మిల్క్, ఈవినింగ్ మళ్ళీ ఫ్రూట్ ఆర్ స్నాక్ ఏదో ఒకటి, తర్వాత మిల్క్. డిన్నర్ అనేది బేబీకి ఇంకా రెడీగా ఉన్నాడు అంటే మనం పెట్టచ్చు, అది ఆప్షనల్ అనమాట ఆ ఏజ్లో. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ ఇదే మెయిన్ న్యూట్రిషన్ అనమాట బేబీకి. సాలిడ్స్ అనేవి జస్ట్ ఒకటి వాళ్ళకి లెర్నింగ్ స్టేజ్ మాత్రమే. కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఎలా అంటే హనీ, గ్రేప్స్, హోల్ నట్స్, పాప్కార్న్, క్యాండీస్, షుగర్ ఇలాంటివన్నీ మనం బేబీకి అవాయిడ్ చేయాలన్నమాట. ఇంకోటి చాలామంది చెప్తారు సాల్ట్ వేయండి బేబీకి బాగుంటుంది అని చెప్తారు, కానీ సాల్ట్ కూడా మనం యూస్ చేయకూడదు. బేబీస్కి ఫుడ్ ఇచ్చే ముందు వాళ్ళకి కరెక్ట్ సైజులో కట్ చేసి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే లేకపోతే వాళ్ళకి చోకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేను 7th to 8th monthలో మా బేబీకి రాగి జావా కూడా ఇంట్రడ్యూస్ చేశాను. తనకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకో నచ్చదేమో అనుకున్నా, బట్ తనకి బాగా నచ్చింది. నేను దాంట్లో కొంచెం గీ కూడా యాడ్ చేశాను. చాలా మంచిది, ఎందుకంటే హెల్దీ ఫ్యాట్స్ కాబట్టి. 7th month నుంచి బేబీస్కి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్తో పాటు ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనం రెండింటిని నెగ్లెక్ట్ చేయకూడదు, రెండు కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. నేనైతే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. నా పర్సనల్గా కూడా కొన్ని నాకు హెల్ప్ అయ్యాయి. ఏంటంటే మనం వేరే బేబీస్తో మనం కంపేర్ చేసుకోకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ఎవ్రీ బేబీ అపెటైట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక బేబీ తింటున్నాడు బాగా, మా బేబీ బాగా తినట్లేదని కంపారిజన్ ఎప్పుడు చేయకూడదు. ఫినిష్ చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి ఫోర్స్ చేయకూడదు అనమాట. మనం వాళ్ళకి హై చైర్లోనే ఫుడ్ పెట్టాలి. వాళ్ళకి స్పూన్తో ప్రాక్టీస్ చేయించాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫుడ్ టచ్ చేస్తే వాళ్ళకి టచ్ చేయించాలి. వాటర్ కూడా స్మాల్ సిప్స్ మీల్ టైంలో ఇవ్వచ్చు. టైంలో అరౌండ్ 30 to 60 ml వాటర్ వాళ్ళని తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫ్యామిలీ మీల్స్లో వాళ్ళకి ఇంక్లూడ్ చేయాలి. సో అప్పుడు ఓకే ఇది మీల్ టైం అని వాళ్ళకి తెలుస్తుంది. హెల్దీ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ సపోర్ట్ అవుతుంది అనమాట. హెల్దీ వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది బేబీస్కి. స్ట్రాంగ్ బోన్స్ కూడా అవుతాయి. ఐరన్ ఇంటేక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డాక్టర్ చెకప్కి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ ఐరన్ చెకప్ కూడా చేస్తారనమాట. వాళ్ళకి చూయింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. సెల్ఫ్ ఫీడింగ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. డిఫరెంట్ టేస్ట్లు, డిఫరెంట్ టెక్స్చర్స్ యాక్సెప్ట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట వాళ్ళకి. వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్, నేను నేర్చుకున్న కొన్ని
టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు నేను కిచిడీ స్టార్ట్ చేశాను అన్నమాట మా బేబీకి. ఇనిషియల్గా మా బేబీ వెజిటేబుల్స్ తినేవాడు కాదు. లైక్ క్యారెట్, బీట్రూట్ అండ్ బ్రాకలీ అండ్ పీస్ ఇవన్నీ తను తినేవాడు కాదనమాట. సో నేను ఏం చేశానంటే తనకు కొంచెం కిచిడీలా చేసి పెట్టేదాన్ని అనమాట. అప్పుడు తనకు బాగా నచ్చింది. ఇప్పటికీ తను బాగా తింటాడనమాట కిచిడీ. దాంట్లో ఇంకా నేను వేరే వేరే వెజిటేబుల్స్ వేసి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మా బేబీ ఎగ్ తినట్లేదు. నేనేం చేసిన మిస్టేక్, స్టార్టింగ్లో నేను అవకాడో ఎగ్ రెండు మిక్స్ చేసి పెట్టాను కదా. సో రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ కదా. సో దానివల్ల మా బేబీ రెండు తనకి నచ్చట్లేదు అనమాట. అవకాడో ఇండివిజువల్గా పెట్టినా తిండు, ఎగ్ ఇండివిజువల్గా పెట్టినా తను తిండనమాట. సో నేను ఎగ్ తినాలని చెప్పి తనకి ఏదైనా ప్యాన్ కేక్స్ లాగా ఏదైనా వేసి తనకి పెడుతూ ఉంటాను. యాక్చువల్గా బాయిల్డ్ ఎగ్ ఏమి ఇచ్చానంటే, స్క్రాంబుల్డ్ ఎగ్ ఇచ్చినా సరే తను తీసుకోడనమాట. జస్ట్ చేతితో పట్టుకొని నలిపేసి కిందకి వేసేస్తాడు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, స్టార్టింగ్ స్టేజ్లో బేబీస్కి సింగిల్ ఫుడ్డే ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. మిక్స్ చేయకూడదు. మిక్స్ చేస్తే వాళ్ళు ఏం తినరు, ఉన్న ఫుడ్ కూడా వాళ్ళు తీసుకోరనమాట. ఆఫ్టర్ 8 to 9 months తర్వాత మనం మిక్స్ చేసినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఫుడ్స్ అన్నీ అలవాటు అవుతాయి కదా. కొంతమంది బేబీస్కి అలవాటు అయిపోతుంది, కొంతమంది బేబీస్ అసలు తినరనమాట. ఎందుకంటే ఎవ్రీ బేబీ జర్నీ డిఫరెంట్గా ఉంటుంది. స్లోగా ప్రోగ్రెస్ అయినా పర్లేదు, కానీ మనం చాలా కన్సిస్టెన్సీగా పేషెన్స్గా ఉండాలన్నమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ సాలిడ్స్ జర్నీలోనే కాదు, బేబీ జర్నీలోనే మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ ఇప్పుడు 6 to 8 months ఏజ్లో ఉన్నారా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. మీ బేబీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ బేబీకి అయితే యోగట్ చాలా ఇష్టం అనమాట. యోగట్లో నేను ఏది ఫ్రూట్ మిక్స్ చేసినా సరే తను బాగా ఇష్టంగా తింటాడనమాట. స్టార్టింగ్లో బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇవన్నీ బాగా తినేవాడు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు అనమాట తను. నేను అనుకున్న యోగట్ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, నచ్చదేమో అనుకున్నా, బట్ తనకైతే బాగా నచ్చిందనమాట. ఆ బేబీకి అయితే ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే యోగట్. తను చాలా ఇష్టంగా తింటాడు అది. ఇంకా నా ఛానల్లో మంచి యూజ్ఫుల్ కంటెంట్ ఉంది. మీలో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఛానల్లో మంచి బేబీ కంటెంట్, మదర్హుడ్ కంటెంట్ అంతా నేను షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మా బేబీకి నేను బేబీ లెడ్ వీనింగ్ ట్రై చేశాను అనమాట. అది ఎలా వర్కౌట్ అయిందో మీకు షేర్ చేస్తాను. ఇది మా బేబీ 6 to 8 month సాలిడ్స్ జర్నీ. ఐ హోప్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. వీడియోలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన మిస్టేక్స్ చేసిన విషయాలే మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ప్లీజ్ గివ్ ఏ కమెంట్. Until then, stay fit, stay happy. Bye. See you in the next video.